ఇంకోటి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు సార్ ఇప్పుడు ఆలీ గారు మీరు చూసుకుంటే దగ్గర దగ్గర 1000 సినిమాలు నటించారండి. 1000 సినిమాలు నటించారు. తర్వాత 50 సినిమాలు హీరో కింద చేశారు. అందులోనూ 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. బాల నటుడు మళ్ళీ. అంటే ఆయన ఆస్తి విలువల దగ్గర దగ్గర ఒక 1000 కోట్ల పైన ఉంటాయి. అటువంటి ఆయన బెట్టింగ్ యాప్లు ఎందుకు చేశారు? బెట్టింగ్ యాప్లు చేసి జనాల్ని ఎలా మోసం చేశారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. అందరికీ తెలుసు, కాకపోతే చాలా బాగుంటుంది. చూడండి, ఆలీ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళ ఆవిడ జుబేదా గారితో కలిపి ఛానల్ పెట్టారు. అబ్బో 20 లక్షల మంది, చాలా ఫేమస్. కోట్లలో వ్యూస్, కోట్లలో ఆదాయం. ఏది సినిమాలో వస్తుంది, ఉన్న కోటి రూపాయలు 1000 కోట్లు సరిపోదని యూట్యూబ్లోకి వచ్చారనమాట. అయితే అది పక్కన పెట్టండి. సోని ఒక మోసం చేశారు. దాన్ని బిర్యానీ మోసం అంటారండి. అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసి ఉండరు. కానీ విని ఎరగని మోసం. అది మీకు చెప్తాను, చాలా సరదాగా చెప్తాను. ఎందుకంటే అతను కూడా హాస్య నటుడు, కమీడియన్ కాబట్టి మనం కూడా సొంత కామెడీ చేసి ఆయన నవ్విద్దాం, బాగుంటుంది.